ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రేపు ట్యాంక్ బండ్పై రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి గురై ప్రారంభానికి నోచుకొని కేసీఆర్ కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద మా నిరసన తెలియజేస్తామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ చారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయన కూడా అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రేపు వర్ధంతి రోజు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఏదైతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కట్టించినారో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ ప్రాంగణానికి వెళ్ళి పూలతో నివాళులర్పించి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ఈ రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలనని మొత్తం సమాజానికి చెప్పే విధంగా ఇవాళ రేపు మేము కార్యక్రమం తీసుకుంటాం.